హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ లాంగ్ వీడియో చూసేయండి. సాటర్డే పూజ, స్కూల్ సర్చింగ్, అలాగే నాకు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. మొత్తం 3 days బ్లాగ్ అంతా కలిపేసి ఉంటుందన్నమాట ఈ వన్ బ్లాగ్లో. ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా సాటర్డే పూజ ఎక్కువ ఏం షూట్ చేయలేదు, అక్కడక్కడ బిట్స్ మాత్రమే షూట్ చేశానమాట. పూజా బిట్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది కదా, అందుకని ఎక్కువ ఏం షూట్ చేయలేదనమాట. అక్కడక్కడ బిట్స్ మాత్రమే షూట్ చేశాను. తర్వాత ఆ రోజు దేవుని కోసం బెల్లం అన్నం రెడీ చేశానమాట. చాలా సింపుల్గా చేశాను. చిన్న గ్లాస్తో రైస్ తీసుకొని ఆ రైస్కి 5 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. మంచిగా ప్రెషర్ పెట్టేసి రైస్ అనేది చాలా మెత్తగా కుక్ అయిపోవాలి. అలా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రెషర్ ఆఫ్ చేసేసి కుక్కర్ ఆఫ్ చేసేసి బెల్లం వేసుకొని కలుపుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. అంతే, సింపుల్ టేస్టీ బెల్లం అన్నం రెడీ అయిపోతుంది. కావాలంటే మనం కొంచెం గీ యాడ్ చేసి జీడిపప్పు, బాదం అవన్నీ వేసుకోవచ్చు. నేను ఆ రోజు ఏం వేయలేదనమాట, చాలా సింపుల్గా చేసేసాను. తర్వాత అదే రోజు కన్నయ్య స్కూల్ చూడడానికి వెళ్ళాము. మంచిగా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా కన్నయ్య స్కూల్ సర్చింగ్కి వెళ్ళామన్నమాట. స్కూల్ సర్చింగ్లో పిల్లల్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా స్కూల్ అంటే ఇలా ఉంటుంది, ఇలా పిల్లలు ఉంటారు అనేసి. స్కూల్ టైంలోనే పిలుచుకెళ్ళామన్నమాట. మధ్యాహ్నం 3:30 ఆ టైంలో కొద్దిసేపు ఏమో మంచిగా ఆడుకున్నాడు. అంటే మనం ఉన్నాం కదా అనేసి అమ్మ నాన్న కూడా ఉంటారేమో స్కూల్లో అనేసి వాడైతే మంచిగా ఆడుకున్నాడు అనమాట. 3-4 స్కూల్స్ ఏమో చూసాము. అనేకంటే ఈ స్కూల్ కొంచెం నచ్చింది, అలాగే మా పెద్దోడు కూడా నచ్చింది అనమాట ఈ స్కూల్. అందుకని ఈ స్కూల్కి ఫిక్స్ అయిపోయాము. పిల్లలకి స్కూల్ సెర్చ్ చేసేటప్పుడు మనం 3 things మెయిన్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. వాళ్ళకి కొంచెం ఆడుకునే వస్తువులు, ఈ టైంలో అవే కదా వాళ్ళు ఎక్కువ ఎంగేజ్ అవుతారు కొంచెం నేర్చుకోకుండా. అలాగే మంచిగా క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, వాష్రూమ్స్ అవన్నీ చెక్ చేయాలన్నమాట. స్కూల్లో టీచర్స్ ఎట్లా మింగిల్ అవుతారు చిల్డ్రన్స్తో అవన్నీ కూడా చెక్ చేసి మనం జాయిన్ చేయాలన్నమాట పిల్లల్ని. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు మన దగ్గర నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి వాళ్ళు ఎంటర్ అవుతారు కాబట్టి అవన్నీ మెయిన్ థింగ్స్ అనమాట. మంచిగా చూసి వాళ్ళని జాయిన్ చేయాలి. ఎవరికైనా కొత్తగా పేరెంట్స్కి స్కూల్లో జాయిన్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అలా మంచిగా వాళ్ళు ఎంగేజ్ అయ్యే స్కూల్, వాళ్ళని కూడా స్కూల్ సర్చింగ్లో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో మా అమ్మ నాన్న ఉండరేమో ఈ స్కూల్లో అని ఫీలింగ్ లేకుండా వాళ్ళు కూడా అలవాటు పడిపోతారనమాట ఆ స్కూల్కి. అలా అందుకని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనం స్కూల్ సెర్చ్ చేయాలి. అలానే మా పెద్దోడిని కూడా అట్లనే ఇన్వాల్వ్ చేస్తూ స్కూల్ అయితే సెర్చ్ చేసాము. పర్లేదు, బాగానే వెళ్తున్నాడు. ఒక 4 days ఈ బ్లాగ్ పెట్టేసరికి వాడు జస్ట్ ఒక 1 week 10 days ఏమో అవుతుంది. ఆ బదులు హాలిడేస్ కూడా వచ్చాయి కదా అని స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం వాడు అలవాటు అవనికి, అడ్జస్ట్ అవనికి టైం పడుతుంది కదా. అట్లనే ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతున్నాడు అనమాట. ఇంకా ఫుల్ఫిల్గా అయితే అడ్జస్ట్ అవ్వలేదు. స్కూల్కి వెళ్ళేసి కోల్డ్, కాఫ్ అవన్నీ వస్తాయి కదా, అట్లాంటి స్టేజ్లో ఉన్నాడు అనమాట. ఫస్ట్ కదా, అందుకని అట్లాంటి స్టేజ్లో ఉన్నాడు వాడైతే. ఇంకా కొంచెం టైం పడుతుంది వాడు ఎంగేజ్ అవ్వడానికి. పర్లేదు, ఒక 4 days ఒక 6 days అయితే పర్లేదు, బాగానే వెళ్ళాడనమాట. ఫస్ట్ వెళ్ళినప్పుడేమో మేము కూడా స్కూల్లోనే ఉంటామేమో అనేసి చక్కగా అక్కడ బొమ్మలు తీసుకొని ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ అడ్మిషన్స్ అవన్నీ మాట్లాడాలి కదా, అందుకనేసి మేము కూడా అక్కడే కొద్దిసేపు ఉన్నామన్నమాట. ఆ రోజు సాటర్డే 3 days పట్టింది. అక్కడ కొంచెం అంతా మాట్లాడేసుకొని ఇంకట్లే కొంచెం వెజిటేబుల్ షాపింగ్ ఉంటే వెజిటేబుల్ షాపింగ్, కొంచెం స్ట్రీట్ షాపింగ్ ఉంటే అట్లా చేసామన్నమాట. ఇంకా వాడి కోసం స్కూల్ బ్యాగ్, స్నాక్స్ బాక్స్ అవన్నీ కావాలి కదా, అవన్నీ చూస్తున్నాం అనమాట. వాడికి ఏదో ఇంకా స్కూల్ బ్యాగ్ అంటే మేము కూడా వాడితో పాటు స్కూల్కి వెళ్తామనేసి వాడైతే ఫుల్ జోష్లో ఉన్నాడు అనమాట. ఈ బ్యాగ్ కావాలి, ఆ బ్యాగ్ కావాలి. స్టార్టింగ్లో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలానే వాడు కూడా స్కూల్ బ్యాగ్ కోసం సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట. అక్కడ వాడే చూసుకొని సెలెక్ట్ అయితే చేసుకుంటూ ఉన్నాడు. మాకు కూడా హ్యాపీగానే అనిపించింది. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మేము ఉండము అని మనకి ఇంకా అర్థం అవ్వట్లేదు అనమాట. ఆ రోజు మేము కూడా వెళ్ళాం కాబట్టి మేము కూడా వాటితో పాటే వస్తామేమో అనేసి వాడు కూడా ఫుల్ జోష్లో బ్యాగ్ కూడా సెర్చ్ చేసుకుంటున్నాడు అనమాట. అలా మంచిగా హ్యాపీగా బ్యాగ్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కానీ ఆ రోజు కొంచెం బ్యాగ్ సెలెక్షన్ అయితే కుదరలేదనమాట. ఇంకా వర్షం పడుతుంటే రిటర్న్ అయిపోయాము. ఇంకా సండే బ్లాగ్ కూడా దీంతోనే ఇన్వాల్వ్ చేసేస్తాను.
సండే కూడా ఏదో క్విక్ రెసిపీ చేసేసాను, కుష్కా చేశాను అనమాట. ఆ రోజు కొంచెం లైవ్లోకి కూడా వచ్చాను, ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు. ఈసారి ఇంకోసారి లైవ్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా అందరికి ఇన్ఫామ్ చేస్తాను. నా స్టైల్ ఆఫ్ సింపుల్గా కుష్కా రెసిపీ చూపించేస్తాను. కొన్ని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ, టమోటా, అలాగే పుదీనా కొంచెం ప్యాన్ తీసేసుకొని షాజీరా, చెక్క, లవంగం, ఆనియన్స్, టమోటా అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని రైస్ వేసేసి యాడ్ చేసేసి మంచిగా కలుపుకుంటే సింపుల్ టేస్టీ కుస్కా రెడీ అయిపోతుంది. ఎవరికైనా ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఈసారి రెసిపీ చేసినప్పుడు మొత్తం ఫుల్ ప్రాసెస్ పోస్ట్ చేస్తాను. చాలా ఎమ్మీగా కుదిరిందనమాట. ఆ రోజైతే చాలా త్వరగా వేసేసాను అనమాట. లైవ్లోకి వచ్చిందని కదా, అందుకని ఇంకా టైం లేక త్వరగా చేసేసాను. ఫుల్ రెసిపీ కూడా ఏం షూట్ చేయలేదన్నమాట. ఎవరికైనా రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను ఫుల్ రెసిపీ. ఆ రోజు కొంచెం పవర్ కూడా లేదు, అందుకనేసి ఇంకా ఫుల్ టకటక స్పీడ్గా వేసేసాను అనమాట. కొంచెం లైవ్లోకి కూడా వచ్చినాను కదా, అందుకనేసి త్వరగా చేసేసాను. అలా సింపుల్గా కుష్కా చేసేసుకొని పెరుగు చట్నీ పెట్టేసుకొని ఆ రోజు తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మండేకి వెళ్ళిపోదాము. ఇంకా మండే మార్నింగ్ లేచేసి మా వాడి కోసం బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేశానమాట. ఇంట్లోనే కొంచెం పూజ చేసుకొని వాడిని కూడా మంచిగా రెడీ చేసేసి దండ పెట్టేసుకోమని చెప్పేశానమాట. వాడికి కూడా తెలియదు కదా మేము కూడా ఉంటామేమో అని. స్కూల్లో వాడు కూడా ఫుల్ జోష్లో ఉన్నాడు అనమాట. ఇంకా స్కూల్కి వెళ్దాము అనేసి మంచిగా రెడీ అయిపోతున్నాడు. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అలాగే సాంబార్ చేసేసానమాట. ఇంకా వాడిని కూడా మంచిగా నిద్ర లేపేసేసి ఇంకా మంచిగా దేవుడికి దండ పెట్టేసుకోమని చెప్పేశాను అనమాట. వాడు కూడా మంచిగా దండ పెట్టేసుకున్నాడు. ఇంకా స్కూల్ అంటే వాడికి కూడా ఇంట్రెస్ట్గానే ఉందన్నమాట. కానీ మేము ఉంటాము అన్న ఫీలింగ్లోనే వాడు ఉన్నాడు అనమాట. స్కూల్కి వెళ్ళేంత వరకు మాత్రం మేము ఉంటామన్న ఆ ఫీలింగ్లోనే వాడు ఉన్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను అనమాట. దేవుడికి కూడా దండ పెట్టేసుకోమని చెప్పేశాను. మంచిగా దేవుడికి కూడా దండ పెట్టేసుకున్నాడు. వాడైతే స్లేట్తో హారతి ఇచ్చేస్తున్నాడు అనమాట దేవునికి. అలా మంచిగా స్లేట్ బాక్స్ అవన్నీ పెట్టుకున్నాడు అనమాట. ఇంకా అందరం ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఫస్ట్ డే కదా, వాడినైతే ఇంకా స్కూల్లోకి మమ్మల్ని అయితే అలో చేయలేదు. జస్ట్ గేట్ వరకే పేరెంట్స్ అలో అన్నారు. ఫస్ట్ డే కదా, కొద్దిసేపు మేము ఉంటామన్నా కూడా వాళ్ళైతే అలో చేయలేదన్నమాట. ఇంకా అలా చేయకపోయేసరికి ఇంకా మేము కూడా స్కూల్లో అంటే ఇంకా వెళ్ళలేదన్నమాట. పాపం బాగా ఏడ్చేసాడనమాట వాడైతే. మేము కూడా అక్కడ గేట్ దగ్గరే వెయిట్ చేస్తున్నాం కదా, చాలా బాగా ఏడ్చేసాడనమాట. ఒక జస్ట్ 20 minutes దాకా ఏడ్చేసి ఉంటాడు వాడు. కౌశిక్ డల్ అయిపోయింది అనమాట. జస్ట్ సడన్గా అప్పటి వరకు వాడితో ఉన్నాడు కదా వాళ్ళ అన్న, లేకపోయేసరికి వాడు కూడా డల్గా ఫీల్ అయిపోయాడు. ఫస్ట్ అంటే ఇన్నాళ్ళు మనతో వాళ్ళు ఉంటారు కదా, ఆ ఫీలింగ్ మదర్స్కే తెలుస్తుంది. ఎవరికి తెలియదని చెప్పాను, కానీ ఆ ఎఫెక్షన్ అట్లే ఉంటుంది అనమాట. నాకు కూడా మంచిగా ఏడుపు వచ్చేసింది. వాళ్ళు అలా ఏడుస్తుంటే మనం లోపలికి వెళ్ళలేము, మనం బయటికి తెచ్చుకోలేము. కానీ అలా మెమరీ అట్లనే ఉంటుంది అనమాట. ప్రతి పేరెంట్స్కి అలానే ఉంటుంది. అలా మంచిగా వాడిని కూడా స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా మేము కూడా బయట కొంచెం వాడి బ్యాగ్, స్నాక్స్ బాక్స్ అవన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. తర్వాత జస్ట్ ఒక 1 hour ఉండిండు స్కూల్లో. ఇంకా అంతలోపల మేడమ్స్ కాల్ చేసేసింటే ఇంకా పిలుచుకొని వచ్చేసానమాట. ఇంకా స్కూల్కి ఏదో ఒకటి స్నాక్స్ పంపించాలి కదా, అందుకని ఆ రోజు మంచిగా పల్లి వేసేసి లడ్డు చేశానమాట. ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ పోస్ట్ చేశాను. ఆ రోజు కొంచెం లడ్డూలాగా కాకుండా ఇట్లా షేప్స్ కట్ చేశాను, మంచిగా వచ్చింది. ఎవరికైనా రెసిపీ కావాలంటే ఒకసారి చెక్ చేశాను.